రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 1500 కోట్ల స్కామ్పై ఎండీని విచారిస్తున్న ఈడీ కీలక విషయాలపై ఆరా తీస్తుంది. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ అరెస్టు చేసింది. అటు సాహితీ ఇన్ఫ్రా మోసంపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి సిసిఎస్ పోలీసులు కంపెనీకి చెందిన 200 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటికే 50కి పైగా కేసులు నమోదు కాగా రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసినట్లు గుర్తించారు. ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో సుమారు 3000 మంది దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేశారు ఎండీ లక్ష్మీనారాయణ. రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్న, సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్టుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫ్రీలాన్స్ పేరిట దాదాపు 2000 మంది నుంచి 3000 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేసిన సాహితీ ఇన్ఫ్రా కేసుకు సంబంధించి ఒకవైపున సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. ఇందులో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినటువంటి ఉద్దేశంతో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను తీసుకున్నటువంటి అనంతరం ఈడీ అధికారులు ఎవరైతే ఎండీ ఉన్నారో లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుని నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఇక కొద్దిసేపటి క్రితమే లక్ష్మీనారాయణను ఇటు వైద్య పరీక్షలకు సంబంధించి స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన నాంపల్లి కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క సాహితీ ఇన్ఫ్రా మోసాలకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఎవరైతే బాధితులు ఉన్నారో 2000 మంది వీళ్ళందరూ కూడా ఫ్రీలాన్స్ పేరిట, అంటే ముందుగా తాము కొన్ని వెంచర్లను స్టార్ట్ చేస్తున్నాము, ఈ వెంచర్లను స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందులో పెట్టుబడులు అనేవి ముందుగానే పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్లాట్లు పూర్తయ్యే టైం వరకు కూడా సగానికి పైగా దీంట్లో కొంత తగ్గింపు అనేది ఉంటుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయంటూ కూడా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. దాదాపు 3000 కోట్ల రూపాయలను కూడా వసూలు చేసింది. వసూలు చేసిన అనంతరం ఒకవైపున వెంచర్స్ను పూర్తి చేయకుండా మరోవైపున వాళ్ళకి ఇచ్చినటువంటి ఎవరైతే బాధితులు డబ్బులను పే చేయడం జరిగిందో ఆ అమౌంట్ అనేది కూడా రిటర్న్ ఇవ్వకుండా కూడా ప్రతి ఒక్కళ్ళను మోసం చేసినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే పూర్తిగా ఇక తాము మోసపోయామన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులందరూ కూడా ఒకసారిగా సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. సిసిఎస్ పోలీసులను ఆశ్రయించడంతో కేసును పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి సిసిఎస్ పోలీసులు దాదాపు ఈ సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి 50 కేసుల వరకు కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒకవైపున దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంటే ఇక పెద్ద మొత్తంలో ఇటు భారీ కుంభకోణం మనీ లాండరింగ్ జరిగినటువంటి ఉద్దేశంతో వేగం పెంచింది. ఇప్పటి వరకు 50 కేసులు నమోదవడంతో ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తులు ఇటు ఒకవైపున అటాచ్ చేయడం జరిగింది. ఇక ఇందులో ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే ఈ కేసు నమోదవడం జరిగిందో కేసు నమోదైన దగ్గర నుంచి కూడా ఆయన కొంత లక్ష్మీనారాయణ పరారీ పోలీసులు ఆయన అనేక సందర్భాల్లో ఆయన ఇంట్లో సోదాలు చేసి పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి నిన్న రాత్రి ఆయన్ను ఈడీ కార్యాలయానికి తరలించి ఇక్కడ పూర్తిగా విచారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అమౌంట్ వసూలు చేసినటువంటి విషయాలకు సంబంధించి దాదాపు 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అందులో సాహితీ స్వాద్ పేరుతో 65 కోట్ల రూపాయలను వసూలు చేశారు. సిస్టా అడోబ్ పేరుతో 79 కోట్లను, సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్లు, సాహితీ సితారా పేరుతో 135 కోట్లు, సాహితీ మెహా పేరుతో 44 కోట్లు, ఆనంద్ ఫార్చ్యూన్ పేరుతో 45 కోట్లు, ఇలా దాదాపు 9 రకాల ప్రాజెక్టుల పేరుతో ఆయన 3000 కోట్ల రూపాయలను కూడా బాధితుల నుంచి వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటువంటి వాళ్ళకు ఒకవైపున వెంచర్స్కు సంబంధించి ఆ కన్స్ట్రక్షన్స్ను పూర్తి చేయకుండా మరోవైపున బాధితులకు ఆ అమౌంట్ అనేది రిటర్న్ చేయకుండా బోర్డు తిప్పేయడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి బాధితులందరూ కూడా సిసిఎస్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఒకవైపున ఈ యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఇక ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి దీనికి సంబంధించినటువంటి ఏవైతే మోసాలకు సంబంధించినటువంటి పూర్తిగా స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దాదాపు 200 కోట్ల రూపాయలను మాత్రమే ఇటు కేసులోని అమౌంట్ని అటాచ్ చేయడం జరిగింది. కాబట్టి కేసుకు సంబంధించి ఇక మరికొంత లావాదేవీలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకుంటూ అవసరం ఉంది. ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసినటువంటి నేపథ్యంలోనే ఆయన కొద్దిసేపటి క్రితమే ఒకవైపున వైద్య పరీక్షలకు సంబంధించి ఇటు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే నాంపల్లి కోర్టులో హాజరుపరిచినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.